'కుటుంబస్థాన్' తెలుగు డబ్డ్ మూవీ రివ్యూ. 'మణికందన్' ఫిల్మ్ అయిన 'కుటుంబస్థాన్' మూవీ ఇప్పుడే కంప్లీట్ చేయడం జరిగింది జీ ఫైవ్‌లో. తెలుగు డబ్బింగ్ బానే చేశారు. సినిమా నాకైతే పర్లేదు ఫీల్స్. యావరేజ్ 1 అనిపించింది. సగం ఎంటర్‌టైన్ చేసింది. మిగతా సగం మిస్ అయింది. బోర్ కొట్టింది. ఐ మీన్ హాఫ్ ఆఫ్ ద మూవీ ఫన్ ఉంది. మిగతా హాఫ్‌లో ఫన్ అనిపించలేదు. ఇదొక మిడిల్ క్లాస్ పర్సన్ యొక్క స్టోరీ. జాబ్ పోతే చేసే అప్పు, కుటుంబాన్ని పోషించడం దీని మీద ఉంటది మూవీ. టాపిక్ వచ్చేసి రిలేటబుల్ సబ్జెక్ట్‌ని తీసుకున్నారు. అదొకటి సినిమాకి ప్లస్ అయిందని చెప్పాలి. దానివల్ల కొన్ని మూమెంట్స్ పేలాయి. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్ అండ్ క్లైమాక్స్. డీల్ చేసిన వే కూడా ఫన్నీ డైలాగ్స్ అండ్ సిట్యుయేషనల్ కామెడీతో మెయింటైన్ చేశారు. సో ఫస్ట్ హాఫ్ వర్క్ అయింది. ఇంటర్వెల్‌కి ముందొచ్చే ఆ షష్టి పూర్తి ఒకటి ఏదో ఓకే ఓకే టైప్ గాని మిగతా మెజారిటీ ఫస్ట్ హాఫ్ అంతా బానే తీసుకెళ్లారు. ఇక సెకండ్ హాఫ్ ఈ మాదిరి ఎంటర్‌టైన్‌మెంట్ ఉన్నా చాలనుకున్నా. బట్ ఇక్కడే లెట్ డౌన్ అయింది మూవీ. చివరి ఆ పావు గంట తప్ప మిగతా సెకండ్ హాఫ్ దెబ్బేసింది. ఇంట్లో తెలిసిన తర్వాత జరిగినవి ఆ బిజినెస్ ట్రాక్ ఇంకా రాజేంద్రన్స్ చైనీస్ ట్రాక్ ఇవేమీ ఎక్కలేదనమాట. కామెడీ కోసం అవి పెట్టారు. బట్ అది క్లైమాక్స్‌లో మాత్రం పేలాయి. మిగతా వాటిల్లో మాత్రం పేలలేదు. హీరో పాయింట్‌తో, మనీ పాయింట్‌తో మంచిగా వెళ్తున్న టైంకి రాజేంద్రన్స్ ఆ చైనీస్ ట్రాక్ ఎందుకు తెచ్చి వీక్ చేశారు ఫీల్స్. ఇంకా మనీ పాయింట్ టూ మచ్ రిపిటేటివ్ అయిపోయింది సెకండ్ హాఫ్‌లో. ఇదేమో టూ మచ్‌గా స్ట్రెచ్ చేసి గంటలాగి డెవలప్‌మెంట్ ఏమో 20 సెకండ్స్‌లో ఒక సాంగ్‌తో కొట్టేశారు. సో రిలేటబుల్ పాయింట్ తీసుకున్నారు. కొంత ఫన్ ఉంది. అండ్ ఒక డైలాగ్ కూడా బాగుంది క్లైమాక్స్‌లో. మిగతాదైతే మాత్రం పోయింది మూవీలో. మెయిన్‌గా తెలిసాక జరిగే ఈవెంట్స్ అండ్ ఆ లెంతీ బేకరీ పోర్షన్ వల్లే హాఫ్ బేక్డ్‌గా అయింది. పర్ఫార్మెన్సెస్ వైస్ మణికందన్ అండ్ రిమైనింగ్ వాళ్ళు వాళ్ళ రోల్స్ జస్టిఫై చేశారు. గురు సోమసుందరం నాకెందుకో ఆ క్యారెక్టర్‌కి సెట్ అవ్వలేదనిపించింది. నేను యాక్చువల్లీ ఆయన్ని కాస్టింగ్‌లో చూసి ఆయన రోలే హైలైట్ అయ్యిద్దనుకున్నా. కానీ ఆ రోలే వీక్ అయింది మూవీ మొత్తానికి. బీజీఎం అండ్ సాంగ్స్ ఫ్లోలో వెళ్ళిపోతాయి. మధ్యలో ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కొంచెం పర్లేదు. ఫైనల్లీ జస్ట్ అన్ యావరేజ్ 1. టైమ్ ఉంటే ట్రై చేయొచ్చు. సినిమా అయితే జీ ఫైవ్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. ఫ్యామిలీతో చూసేయచ్చు ఇది. సినిమా మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.